బీజేపీ నీడలాగా ఉంటది, ఆపదలున్న వాళ్ళ గుండె కత్తుకుంటది. దయచేసి కూటమి ప్రభుత్వం అంటే ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసేటువంటి కూటమి ప్రభుత్వం యొక్క విజయానికి సంకేతం. ఎక్కువ మంది ఇక్కడ నిలబడ్డ ఒక పత్రికా విలేకరులు తప్ప మిగతా వాళ్ళు దయచేసి వెనక భాగంలో లేదా కుర్చీలు తెచ్చుకొని కూర్చుంటే వెనక కూర్చున్న వ్యక్తికి మనకు వెనక కుర్చీలో కూర్చున్న వ్యక్తికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూర్చున్న వ్యక్తికి ఐడెంటిఫై చేసి ముందున్నారు లేదన్నా స్థానిక ఎన్నికల్లో ఇప్పుడు సీట్లు తెలుసుకుంటారో దయచేసి సహకరిస్తేనే దానికి అనుమతి పెద్దలు మనకు స్థానిక ఎన్నికలు నిలబడడానికి అవకాశం ఇస్తారు. ఇక్కడ నిలబడకుండా స్థానిక ఎన్నికలు నిలబడడానికి కోసం ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క కూటమి విజయోత్సవ కార్యక్రమానికి నాంది పలికినటువంటి గౌరవ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రూపారెడ్డి గారికి మరియు 14 సంవత్సరాల పాటు ప్రజలని అనేక ఇబ్బందులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసినటువంటి రాక్షస పాలనను విముక్తించడం కోసం ఎంతో కష్టించి పనిచేసి ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరినీ కూడా మీ యొక్క కృషి శ్రమ ఫలితంగా మమ్మల్ని కృషిపడడానికి ప్రయత్నం చేసినటువంటి కార్యకర్త సోదరి మనందరికీ కూడా హృదయపూర్వకంగా నా శిరస్సు వచ్చి మీకు నా నమస్కారం తెలియజేస్తున్నాను. 14 సంవత్సరాల తర్వాత ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటువంటి కార్యకర్తల కారణంగానే మనం అందరం కలిసి శాసనసభ్యునిగా ఎంపీ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి శాసనసభ్యుల గారికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే ఆర్గనైజ్ చేసినటువంటి జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు నాగేంద్ర గారికి, వేదిక మీదటువంటి ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త సోదరులకి హృదయపూర్వక నమస్కారాలు. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి నరేంద్ర మోదీ గారు నవభారత నిర్మాణం కోసం అహర్నిశలు పనిచేస్తూ ఈ రోజుకి ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా దేశ అభివృద్ధి ప్రధానిగా, దేశ యొక్క పురోగతి లక్ష్యంగా, దేశాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రగామి స్థాయిలో లక్ష్యంగా పనిచేసినటువంటి నరేంద్ర మోదీ గారికి మద్దతుగా ఈ రోజు స్వర్ణాంధ్ర రూపకల్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈ 2 సంవత్సరాల్లోనే గత ప్రభుత్వం మన దరిదాపుల్లో కూడా గత ప్రభుత్వం భవిష్యత్తులో మన దరిదాపులు కూడా చూడకుండా ఉండే విధంగా ప్రజా సంక్షేమాన్ని చేపడుతున్నారు. ఈరోజు అభివృద్ధి పరుగులుతూ ఉంది. దానిలో భాగస్వామ్యం కావాల్సినటువంటి ఆవశ్యకత మన కార్యకర్తల ప్రతిష్ఠానాల మీద ఉంది. మనం చేస్తున్న అభివృద్ధి పనులు మాత్రమే ప్రతి ఇంటికి, ప్రతి గడపకు మనం తెలియజేసేటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. చచ్చిన పామును దయచేసి లేపద్దు, అది చచ్చిపోయింది, చచ్చిందా అని చూడడానికి కూడా ప్రయత్నం చేయొద్దు. పదే మనం ఎక్కడ 10 మంది ఉంటే అక్కడ మన ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ పార్టీ విమర్శిస్తే అది పెరుగుతుందే తప్ప మనం దాన్ని జోలికి పోవడం లేదు. మనం చేస్తున్న అభివృద్ధి పనులక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్వర్ణాంధ్ర కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే లక్ష్యంతో ప్రజా సంక్షేమం ముందుకు పోతున్నారో, అదేవిధంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ దేశ అభివృద్ధిని ఆకాంక్షించి ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రగామి దిశగా నిలబెట్టడం కోసం ఏ విధంగా పనిచేస్తారో ఆ విషయాలన్నీ కూడా సామాన్య ప్రజలకి, ప్రతి ఇంటికి, ప్రతి గడపకు చేరే విధంగా మనం ప్రయత్నం చేయాలి. స్థానిక ఎన్నికల్లో ముక్త వేదిక మీద ఉన్న
కర్తవ్యంగా పనిచేయాలని ఆ పనికి ఈ రోజు నుంచి మనస్ఫూర్తిగా మనం కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు చేస్తూ